రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను ఈ ఖరీఫ్ సీజన్లో వేసేటటువంటి మిర్చి విత్తనాలు ఒకసారి మీకు వివరించడం జరుగుతుంది. నేను ఈ ఖరీఫ్ సీజన్లో వేసేటటువంటి మిర్చి విత్తనాల గురించి మీకు ఏ విత్తనాలు, ఏ కంపెనీ విత్తనాలు వేస్తున్నానో మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి మనకు ఇదొచ్చేసి మైకో యశస్విని సెగ్మెంట్. ఈ మైకో యశస్విని అనుకూలతలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ మైకో యశస్విని అనే సెగ్మెంట్లో మనకు చెట్టు అనేది గుబురుగా రావడం జరుగుతుంది. దానితో పాటుగా కాయ సైజ్ అనేది పెద్దగా రావడం జరుగుతుంది. దీనితో పాటుగా కాయ మచ్చలు చాలా తక్కువ, అంటే వాతావరణం ప్రతికూలతలు, అంటే గత సంవత్సరము మనకు వర్షాలు రావడం జరిగింది. దానివల్ల కాయ మచ్చ కొద్దిగా ఎక్కువగా రావడం జరిగింది. ఈ కాయ మచ్చ కూడా దీంట్లో ఈ మైకో యశస్వినిలో తక్కువగా రావడం అనేది జరుగుతుంది. వైరస్ పరంగా చూసినట్లయితే కూడా ఇది మనకు కొంతవరకు వైరస్ని తట్టుకుంటుంది. దీనితో పాటుగా ఈ అన్ని విధాలుగా ఈ మైకో యశస్విని అనే సెగ్మెంట్ వచ్చేసి మనకు దిగుబడి పరంగా కూడా ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయంటే 1-2 తప్పితే ఈ సెగ్మెంట్ వచ్చేసి మైకో యశస్విని మంచి సెగ్మెంటు. ఇక వైరస్, దానితో పాటుగా విల్ట్ అనేది ప్రతి సెగ్మెంట్లో ఉంటుంది. అది మన నెల స్వభావాన్ని బట్టి పెరుగుదల ఏవైతే పెరుగుదలను ప్రోత్సహించే మందులు ప్రారంభ దశలో ఎవరైతే స్ప్రే చేస్తారో అవి మనకు మొక్క అనేది పెరుగుదల విపరీతంగా రావడం ద్వారా దోమ ఆశించి వైరస్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇక విషయానికి వస్తే ఈ మైకో యశస్విని మనకు వచ్చేసి తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దీని యొక్క ఈ ఎక్స్పైరీ ఎప్పుడుంది, దీన్ని ఏ నెలలో టెస్ట్ చేశారనేది కూడా ఉంటుంది. ఒకసారి చూసి తీసుకోండి. దీని మీద ఏ నెలలో కూడా ప్యాకింగ్ చేశారో, దీని లాట్ నెంబరు, మరియు మనం అధికృత డీలర్ దగ్గర తీసుకునేటప్పుడు ఈ అన్ని వివరాలు నమోదు చేసుకొని ఎక్కడైతే విత్తనాలు తీసుకుంటామో అక్కడ మనం రసీదు తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు ఆసరాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి నేను ఈ సంవత్సరం వేసుకున్నటువంటి ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి సెమినస్ వచ్చేసి 2222. ఈ సెగ్మెంట్ సెమినస్ 2222 కూడా ఈ సెమినస్ 2222 ఈ సెమినస్ 2222 కూడా మనకు వచ్చేసి సన్న రకం. ఇది బెస్ట్ వెరైటీ. కాయ సైజు మనకు మొదటి కోత, రెండో కోత కూడా కాయ సైజు పెద్దగా రావడానికి మనకు మూడో కోతలో కూడా దీని కాయ సైజు అనేది తగ్గదు. కాయ సైజు పెద్దగా రావడము, కాయ మచ్చలు లేకుండా ఈ సెమినిస్ 2222 మనకు ఉంటుంది. దానితో పాటుగా ఇది కింద నుండి కాయ కాస్తుంది. ఈ మొక్క కూడా మనకు గుబురుగా వచ్చి ఈ కొమ్మలు ఎక్కువగా రావడం, దానితో పాటుగా కనుపు మధ్యమ దూరం తక్కువగా ఉండడము, కాయ అనే సైజు పెద్దగా రావడం, దిగుబడి ఎక్కువగా రావడానికి ఈ సెమినస్ 2222 ద్వారా అవకాశం ఉంటుంది. ఇది బేయర్ కంపెనీ. దీంట్లో వచ్చేసి మనం దీనికి ఈ ప్యాకెట్ పైన ఈ స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ని కొనేటప్పుడు అన్ని ప్యాకెట్లకు చేయకుండా ఒక 10 ప్యాకెట్లు తీసుకునేటప్పుడు ఒక 2 ప్యాకెట్లకు స్కాన్ చేసుకున్నట్లయితే మనకు ఆ విత్తనం నకిలీదా కాదా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్కాన్ చేసినప్పుడు దాని యొక్క లాట్ నెంబరు, అది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూపిస్తాను. ఈ డీటెయిల్స్ అనేది మనకు ఈ ప్యాకెట్ యొక్క డీటెయిల్స్ ఈ స్కాన్ చేసినప్పుడు మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం నకిలీ విత్తనాల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఈ విత్తనము తీసుకునేటప్పుడు కూడా మనం బిల్లు తీసుకునేటప్పుడు లాట్ నెంబరు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి
ఇబ్బందులు వచ్చినా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సెమినిస్ 2222 యశస్వినితో పాటు దీన్ని కూడా ఈ సంవత్సరం నేను వేసుకుంటున్నాను. దీనితో పాటుగా ఇంకొక రకం వచ్చేసి మనకు కార్తికేయ 855. ఈ కార్తికేయ మనకు పెద్దగానే ఉంటుంది. దీని యొక్క ప్రతికృతులు 1-2 ఉన్నాయంటే ఇది కనుపు మధ్యలో కొద్ది దూరం ఉంటుంది, అయినా దిగుబడి మంచిగానే ఉంటుంది. కార్తికేయ 855 నేను దీన్ని కూడా వేసుకుంటున్నాను. దీనితో పాటుగా ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి లేజర్ బేసిఫ్ లేజర్ కూడా నేను ఈ సంవత్సరము వేసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా మనకు స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ని స్కాన్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి విషయాలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా 1కి 2 సార్లు చూసుకొని తీసుకున్నట్లయితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఇక విషయానికి వస్తే ఏ విత్తనం వేసుకున్నా కానీ మంచి కంపెనీ విత్తనాలు వేసుకోవడం మంచిది. ఈ ఊర్లలో వచ్చి మరియు ముఖ్యంగా యూట్యూబ్లలో చూపించేది అన్నీ కూడా దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కాబట్టి ఈ రైతులు ఇప్పుడు మనకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి విత్తనాలు తీసుకొని మంచి దిగుబడులు సాధించాలి. ముఖ్యంగా మనం విత్తనాలు తీసుకునేటప్పుడు అయితే ఈ బిల్లు, లాట్ నెంబరు, అది మనకు ఎప్పుడు టెస్ట్ చేశారు, అది ఎప్పుడు ప్యాకింగ్ చేశారు, అది ఎప్పుడు వరకు దాని యొక్క వ్యాలిడిటీ ముగిస్తుంది అనేది మనం ప్యాకెట్ మీద చూసుకొని తీసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ విధంగా చేసినట్లయితే ఇది నేను ఈ ఖరీఫ్ సీజన్లో వేసుకునేటటువంటి విత్తనాలు. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో ఒక లైక్ చేయండి, ఒక షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.